హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1085. ఈరోజు డేట్ 10th September 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లో జాతర మొదలైంది కదా. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అనేవి వస్తూనే ఉన్నాయి. నైట్ 12 o'clock దగ్గర నుంచి అయితే ఒక వర్షంలాగా వచ్చినాయి. దాదాపు ఒక 100-150 డీల్స్ నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. చాలామంది అనుకుంటుంటారు ఏంది ఇవన్నీ పోస్ట్ చేస్తూనే ఉన్నారండి. కాకపోతే అవి నిజంగానే లూట్ డీల్స్ చాలా మంచి డీల్స్ అయితే వచ్చినాయి. నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ అయితే ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ కావచ్చు, డిఫరెంట్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, డ్రెస్సులు కావచ్చు, షూలు కావచ్చు, ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. కొంచెం యాక్టివ్గా ఉండండి. ఈ 20 రోజులు మాత్రం చాలా యాక్టివ్గా ఉండాలి. సేల్స్ అయిపోయేంత వరకు ఇలాంటి వర్షాలు కురుస్తూనే ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం యాక్టివ్గా ఉండండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒక డీల్ చెప్పమంటే నాకు బాగా నచ్చిన డీల్ ఏంటంటే నైట్ వచ్చిన డీల్ ఇప్పటికే స్టిల్ అవైలబుల్గా ఉంది. రియల్మీ మానిటర్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, 12,999 రూపాయలకి ఆ మానిటర్ లాంచ్ అయింది. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. వీలైతే ఇక్కడ లింక్ ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి, కార్డ్స్లో కూడా యాడ్ చేస్తాను. అది నిన్న రాత్రి ఫ్లిప్కార్ట్లో జస్ట్ 7,000 రూపాయలకి వచ్చింది. అంటే నియర్లీ దగ్గర 50% డిస్కౌంట్ లూట్ డీల్ అనేది వచ్చిందనమాట. ఎవరైతే ఒక మంచి క్వాలిటీ ఫుల్ హెచ్డీ మానిటర్ చాలా స్లిమ్గా ఉండాలి, జస్ట్ లైక్ మీకు ఒక చిన్నపాటి అద్దం ముక్కలాగా ఉండాలనుకునే మానిటర్ కావాలనుకుంటారు, వాళ్ళు మాత్రం దీని మీద ఒక లుక్ అయితే వెండి. భారీ డీల్ అనమాట. ఇది సూపర్గా నచ్చింది నాకు. నేను ఆల్రెడీ దీన్ని సెకండరీ మానిటర్ కింద దాన్నే వాడుతున్నాను ప్రజెంట్గా. ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఎవరైతే మానిటర్ కోసం చూస్తున్నారో అది మాత్రం ఒక లుక్ అయితే వెండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ కోసం ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇక ఈరోజు మన టెక్నోస్ చూసేద్దాం. ఫస్ట్ మనకి వివో నుంచి. వివో వెరీ సూన్ మన ఇండియాలో వివో V25ని లాంచ్ చేయబోతుంది. వివో V25 సిరీస్లో లోవర్ వేరియంట్ ఇంతవరకు లాంచ్ కాలేదు, ఇప్పుడు లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి ఒక పోస్టర్ అనేది ఆన్లైన్లో చుక్కర్లు కొడుతూనే ఉంది. కాకపోతే లాంచ్ డేట్ మాత్రం ఇంతవరకు రివీల్ కాలేదు. మేబీ నెక్స్ట్ వీక్లోనే దీన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే సేల్లో దీన్ని టార్గెట్ చేయాలి కాబట్టి, బిగ్ బిలియన్ డేస్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్లో. అందుకని ముందుగానే వీళ్ళు లాంచ్ చేస్తారు. డైమెన్సిటీ 900 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంటుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ రేంజ్ అరౌండ్ 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిజైన్ బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, కెమెరాలు ఆబ్వియస్గా వివోలో బాగానే ఉంటాయి. చూడాలి దీని ప్రైస్ ఎంత పెడతారనేది ఇక్కడ కీ పాయింట్ అనమాట. అలాగే ఒప్పో వాళ్ళు కూడా వెరీ సూన్ ఇంకొక ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. దీన్ని కూడా సేల్లో టార్గెట్ చేసే ఫోనే. ఒప్పో F21 సిరీస్లో ఇంకొక ఫోను ఒప్పో F21s Pro అనమాట. దీంట్లో స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో ఇది ఉంటుంది. ఈ ఫోన్లో ఉన్న మేజర్ కీ హైలైట్ ఏంటంటే దీనికి ఒక మైక్రో లెన్స్ ఉంటుంది, అంటే మైక్రోస్కోప్ లెన్స్ ఉంటుంది అనమాట. సో 2 మెగాపిక్సెల్ ఇస్తారు. ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేదేమో. ఈ 2 మెగాపిక్సెల్ కెమెరాతో మనకి 30x జూమ్ చేసుకొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే మైక్రోస్కోప్ లాగా పనిచేస్తుంది. వెరీ దగ్గరికి వెళ్ళి చూడాలనుకుంటే చూడొచ్చు అనమాట. సో అందుకని చూసుకోకండి. లేదు, మామూలుగా చిన్న ఏదైనా ఐటమ్స్కి వెళ్ళి చూసుకోవాలన్నమాట. సో ఇది లాంచ్ కాబోతుంది. ఇది మేబీ నెక్స్ట్ వీక్లోనే దీన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ నుంచి ఈరోజు మనకి 2 ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఉన్నాయి. వడాఫోన్ ఐడియా VI. సో VI అనేది వెరీ సూన్ ఇది గవర్నమెంట్ కంపెనీ లాగా ఫామ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్స్, షేర్స్ వీటి మీద నాకు బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువే. సో ఏమైనా మిస్టేక్ చెప్తే తప్పుగా అనుకోకండి. నాకు రాని సబ్జెక్ట్ అది. నేను అందుకని ఇంతవరకు టచ్ చేయలేదు. మనకు రాని సబ్జెక్ట్ మనం ముట్టకూడదు, మనకు వచ్చిన సబ్జెక్ట్ మనం వదలకూడదు అని చెప్పి గురువుగారు ఎప్పుడో చెప్పారు. అందుకని దాన్ని ముట్టలేదు. నాకు అర్థం కాలేదు. స్టార్టింగ్లో చూశాను కొన్ని రోజులు, కానీ నాకు అర్థం కాలేదని పక్కకు పడేసాను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ షేర్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు 33% ఏమో తీసుకున్నారని న్యూస్లో ఉంది. సో దాని ప్రకారం చూసుకుంటే ఇది వెరీ సూన్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. మేబీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసిన తర్వాత ఇది మరి కంటిన్యూ అవుతుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాలి. అంటే వడాఫోన్ ఐడియా లాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే దీన్ని టోటల్గా BSNL లాగా మెర్జ్ చేస్తారా? BSNL పరిస్థితే పాపం అంతంత మాత్రం ఉంది. సో దాన్ని ఎలా చేస్తారనేది తెలియదు. సో కాకపోతే వడాఫోన్ ఐడియా మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఓవర్ చేసే అవకాశం అయితే ఉంటుందని ఒక న్యూస్ అయితే వచ్చింది. అలాగే వడాఫోన్ ఐడియా వాళ్ళు ఈరోజు ఫ్రీ ఫ్యాన్సీ నెంబర్ ప్రోగ్రామ్ అని ఒకటి తీసుకొచ్చారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు కూడా నేను ట్రై చేశాను, కానీ ఇది మా సరౌండింగ్స్లో ఉన్న ఏ పిన్ కోడ్లో ఇది చూపించట్లేదు. ఓన్లీ హైదరాబాద్లో, అది కూడా 50001 నుంచి 50025 వరకే టెస్ట్ చేశాను. ఆ ఏరియాస్లో అయితే చూపిస్తుంది, ఆ తర్వాత చూపించట్లేదు. సో అందుకని ఈ పిన్ కోడ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ చెక్ చేసుకోండి. అలాగే బెజవాడ, వైజాగ్ ఇలాంటి వాళ్ళు కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గరలో ఏమన్నా ఉంటే
మీకు ఈ ఫ్యాన్సీ నెంబర్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు ఇస్తున్నారు. దీంట్లో ఏంటంటే కొన్ని పాపులర్ నెంబర్స్ ఉంటాయి కదా, 9848022238, ఇది షోమనీ నెంబర్. సో ఇలాంటి నెంబర్లు ఉంటాయి కదా ఫ్యాన్సీ నెంబర్లు, అలాంటి నెంబర్ల కోసం మీరు ట్రై చేయొచ్చు. కాకపోతే ఇది నెంబర్ మాత్రమే ఫ్రీ, మీరు 1 month రీఛార్జ్ అనేది చేసుకోవాలి. అది అక్కడెక్కడ వీళ్ళు మెన్షన్ చేయరు, స్టార్ బెటర్ వీళ్ళు పెట్టరు, అందుకని మీరు పెట్టుకోవాలి మీరే. 239 249 బేస్ ప్లాన్ ఉంది, ఆ ప్లాన్ మీరు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. కానీ ప్రోగ్రామ్ మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉంది. నెంబర్లు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేను కొన్ని నెంబర్లు చెక్ చేశాను హైదరాబాద్లో పిన్ కోడ్ పెట్టి, కొన్ని బాగానే ఉన్నాయి, ఒకసారి లుక్ అయితే వేయండి. సో వోడాఫోన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 14 సిరీస్ అనేది మొన్ననే లాంచ్ అయింది కదా, బాగా జరిగింది ప్రోగ్రామ్. సో దీంట్లో మనకి మొత్తం 4 ఫోన్లు తీసుకొచ్చారు. iPhone 14, iPhone 14 Plus, iPhone 14 Pro, iPhone 14 Pro Max. మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్గా ఎక్కువ మంది ఆర్డర్ చేస్తున్న మొబైల్స్ ప్రో మోడల్స్ మాత్రమే, అంటే iPhone 14 Pro, iPhone 14 Pro Max. మిగతా రెండింటిని ఎవరు టచ్ కూడా చేయట్లేదు అనుకుంటా. నేను ఆల్రెడీ మీకు ముందు నుంచే చెప్తూనే ఉన్నాను, ఆ iPhone 14, iPhone 14 Plus ఇవి రెండు స్కిప్ చేయండి. వాటికంటే 50,000 రూపాయల బడ్జెట్లో మీకు iPhone 13 ఈ సేల్లో రాబోతుందని ఒక న్యూస్ అయితే ఉంది, కాబట్టి దానికోసం వెయిట్ చేయండి. ఐఫోన్ కొనాలి, ఐఫోన్ వాడాలి అనుకున్న వాళ్ళు 14 Plus మాత్రం స్కిప్ చేసేయండి. ఇప్పటికి నేను డైరెక్ట్గా చెప్తున్నాను. అండ్ 14 Pro నేను కొందామని అనుకున్నాను, కానీ మనం ఇప్పుడు ప్రజెంట్గా అంత బడ్జెట్ పెట్టే పరిస్థితులు లేము. అండ్ నేను ఛానల్కి సంబంధించిన ఒక ల్యాప్టాప్ కొనుక్కుందాను ఆలోచనలో ఉన్నాను, అందుకని దాన్ని అయితే నేను స్కిప్ చేశాను. మన ఛానల్లో iPhone 14 Pro అన్బాక్సింగ్ అయితే రాదు, ఇది ఓపెన్ సీక్రెట్ అనమాట. ఒకవేళ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా నాకు సరౌండింగ్స్లో ఉండి నన్ను నమ్మి అన్న నేను అన్బాక్సింగ్ కోసం ఇవ్వగలను 1 day అని ఇవ్వగలిగితే నన్ను ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు, టెలిగ్రామ్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మెయిల్ ద్వారా కావచ్చు, ఆల్వేస్ ఓపెన్. నేను ఖచ్చితంగా టచ్లోకి వస్తాను. మీకు ఫోన్ ఒకవేళ మీరు ఇస్తే థ్యాంక్ యూ అని చెప్తాను ఖచ్చితంగా. జోక్ కాదు, కానీ నిజంగానే హెల్ప్ చేయండి కొంచెం, వీలైతే ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి. అయితే ఈ iPhone 14 Proని ఎందుకు చూస్తున్నారంటే డిజైన్ కొత్తగా ఉంది కాబట్టి. సేల్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి. ఎంతైనా మన ఇండియాలోనో అలా గ్లోబల్గా ఎలా ఉందంటే సిచ్యువేషను, ఒక 50,000 60,000 పైన వెళ్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఐఫోన్నే ప్రిఫర్ చేస్తున్నారు. బ్రాండ్ ఎలా క్రియేట్ చేసుకున్నారు, ఆ స్ట్రాటజీ అనేది అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. నెంబర్ 4 అన్న ఆండ్రాయిడ్లో OnePlus కూడా అలాగే కన్నా. ఇప్పుడు దాని గురించి ఎందుకులే తమ్ముడు, ముగిసిపోయిన కథం. పాపం వాళ్ళకు పోయి వాళ్ళే దవ్వుకున్నారు. ఎప్పుడైతే నాడ్ని దింపారో పాపం అప్పుడే వాళ్ళ పరిస్థితి అటు కాదు వెనకమాల బ్యాక్ సైడ్ అగమ్య గోచరంలాగా తయారైపోయింది. ఇప్పుడు బ్రాండ్ వాల్యూ అంత గొప్పగా ఏం లేదు తమ్ముడు, అందరికీ తెలిసిన విషయం అది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వెరీ సూన్ ఒక సేల్ని తీసుకురాబోతుంది. దీనికోసం వీళ్ళు ఒక విచిత్రమైన పోస్టర్ తీసుకొచ్చారు. డోంట్ బై టెక్ రైట్ నో అని చెప్పి ఒక పోస్టర్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా సేల్స్ నడుస్తున్నాయి కదా, ఈ సేల్స్లో మీరు ఏమి కొనకండి, దీవాళీకి మేము ఒక పెద్ద సేల్ తీసుకురాబోతున్నాం బంపర్ ఆఫర్లతో, అప్పటి వరకు వెయిట్ చేయండి. ఇప్పుడైతే ఏమి టెక్ ప్రోడక్ట్స్ ఏమి కొనకండి, టీవీలు కానీ స్మార్ట్ ఫోన్లు కానీ డిఫరెంట్ ఎలక్ట్రానిక్స్ కానీ, అంటే షామీలో ఏమైతే అవైలబుల్గా ఉంటాయో అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ కొనకండి, మీకు భారీ ఆఫర్లు అనేవి మేము దీవాళీకి ఇస్తామని చెప్పి వీళ్ళు ఒక పోస్టర్ చెప్తున్నారు. సో ఎవరైతే షామీ ప్రొడక్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం ప్రజెంట్ సేల్ అయితే కొనకండి, వాళ్ళు చెప్తున్నారు కదా. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి వెరీ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ చెప్తాను. గేమ్ ఇది షాడో ఫైట్ ఏదో ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.